నమస్కారం. మన తెలుగు టీవీ ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం. ముస్లింలు తమ జీవిత కాలంలో ఒక్కసారైనా హజ్ యాత్ర చేయాలనుకుంటారు. హజ్ యాత్ర అనేది ఎంతో పవిత్రంగా వారు భావిస్తారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ముస్లింల నుంచి ప్రతి ఏటా లక్షలాది రూపాయలు తీసుకొని హజ్ యాత్రకు పంపిస్తుంటారు. కానీ అక్కడ అవసరమైనంత సౌకర్యాలు లేవని యాత్రికులు అంటున్నారు. ఈ ఏడాది హజ్ యాత్ర నిర్వహించిన యాత్రికులు మన ముందున్నారు. వారి మాటలను అక్కడి కష్ట నష్టాలను వారి మాటలను అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. చెప్పండి, ముఖ్యంగా మీ హజ్ యాత్ర ఎలా సాగింది, అక్కడ ఎలాంటి ఏర్పాట్లు జరిగాయి అంటారు? ఫస్ట్ నేను మన తెలంగాణ ప్రజలకు, భారతదేశ ప్రజలకు సలాం అలైకుం, నమస్కారం, సత్ శ్రీ అకాల్ చెప్పడం ఏంటంటే సార్, మనకు ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మదీనాలో మనకు ఫెసిలిటీ బాగుంది చాలా. దాని తర్వాత హజ్ వెళ్ళినాక కూడా బిల్డింగ్స్ చాలా బాగున్నాయి. కాకపోతే మనం వెళ్ళాక మన బేసిక్ నిత్యావసరాలు మెయింటెనెన్స్లు మన హాజీలు వెళ్ళాక వాళ్ళు బిల్డింగ్లో రిపేర్ జరుపుతున్నారు. అది హాజీలు వెళ్ళక ముందే మనకు అవి రెడీగా ఉంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే మదీనా నుంచి మక్కా వరకు వాళ్ళు వెళ్ళడంలో 7-8 గంటలు సమయం పడుతుంది. అందులో వాళ్ళు చాలా టైర్డ్గా ఉంటారు. అందులో ఉమ్రా కూడా చేయాలా. అయితే వాళ్ళకు అదొక ఫెసిలిటీ కావాలా, బిల్డింగ్ వెళ్ళక ముందే రెడీగా కావాలా. ఇంకొకటి ఏంటంటే 5 రోజులు మనకు మెయిన్ ముఖ్యమైన హజ్ యాత్ర అంటే 5 రోజులు. 5 రోజులు అంటే ఫస్ట్ డే మీనాకు తీసుకెళ్తారు. మీనాకు ముందుగా హజ్ యాత్ర అనేది ఎలా కొనసాగుతుంది? ఫస్ట్ మీరు వెళ్ళిన హజ్ యాత్రకు వెళ్ళిన తర్వాత ముఖ్యంగా ఎక్కడ ఉంటారు, ఎక్కడ ఎన్ని రోజులు ఉంటారు, అది వివరించండి కొద్దిగా. ఫస్ట్ మనము ఇక్కడ నుంచి వెళ్ళాక 8 రోజులు మనం మదీనాలో ఉంటాము. మదీనా నుంచి మరి మక్కా వెళ్ళాక మక్కాలో 32 రోజులు మనం నివాసం ఉంటాము. అందులో కొద్దిగా మంది హాజీలు 38 రోజులు, 36 రోజులు, 44 రోజులు డిఫరెంట్ షెడ్యూల్ ప్రకారం డిఫరెంట్గా వాళ్ళకు టికెట్స్ అలాట్ చేస్తున్నారు మన భారతదేశ ప్రభుత్వం. కాకపోతే మన బిల్డింగ్స్ సదుపాయాలు వెళ్ళక ముందే రెడీగా ఉంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే హాజీలు టైర్డ్గా వెళ్తారు. మదీనా నుంచి వెళ్ళాక హజ్ ఎప్పుడైతే ఉమ్రా చేస్తారో మదీనా నుంచి వెళ్ళి చాలా టైర్డ్గా అయిపోతారు. ఆ బిల్డింగ్లు వెళ్ళక ముందే రెడీగా ఉంటే చాలా బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే ముఖ్య 5 రోజులు ఏదైతే ఉందో హజ్ యాత్ర, అది మక్కా నుంచి మీనా నుంచి అర్ఫాత్ నుంచి ముజల్ఫా నుంచి జమ్రాత్లో 3 శైతాన్లు ఉంటారు. వాళ్ళకు మనం కంకరీలు కొట్టాల్సి ఉంటుంది. అక్కడ నుంచి మరి మీనాకి వచ్చి ఇంకో 2 రోజులు ఉండి మరి మనం బిల్డింగ్కి వచ్చేయచ్చు. కాకపోతే ఇక్కడ మనకు మెయిన్ ఇబ్బందులు ఏంటంటే సార్, మీనాలో వెళ్ళాక మనకు కనీస సదుపాయాలు కూడా మన గవర్నమెంట్ కల్పించాలా. కానీ గవర్నమెంట్ కల్పిస్తుంది, వాళ్ళ మౌల్యంలో ఏం చేస్తున్నారు, ఏముంది, మన గవర్నమెంట్ చెక్ చేస్తలేదా అనేది మనకు తెలీదు. కాకపోతే అక్కడ మనకు వెళ్ళాక మీనాలో మెయిన్ ముఖ్యంగా పౌష్టికాహారం సరిగ్గా లేనందువలన బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ టైం పైన దొరకక వలన మన షుగర్, బీపీ, ఓల్డ్ ఏజ్ పీపుల్స్, లేడీస్కి చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. అది కాకుండా మన గవర్నమెంట్ కొద్దిగా దానిపైన ఫోకస్ చేయాలా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తోటి మా రిక్వెస్ట్ ఏంటంటే మన వెళ్ళే హాజీలకు కనీసం మంచి సదుపాయాలు కల్పించాలా. బస్సెస్ కానీ మీనాలో ఉండే టెంట్లలో 200 మంది ఉండే టెంట్లో 400 మందికి పబ్లిక్కి వేసేస్తున్నారు. అందులో వచ్చి ఇబ్బందులు అవుతున్నాయి. 9,000 కెపాసిటీ టెంట్లలో 12,000 మందికి వేస్తున్నారు పబ్లిక్కి. అందులో ఇబ్బందులు అవుతున్నాయి. ఆ 12,000 మంది పీపుల్స్కి 20-30 బాత్రూమ్స్ పెట్టడం, వజూ చేయడానికి 4 నల్లలు పెట్టడం అది సమంజసం కాదు. మెయిన్ ఇబ్బందులు ఇవి. ఇక్కడి నుంచి మరి మీనా నుంచి మనము అర్ఫాత్కి ఎప్పుడైతే వెళ్తామో అర్ఫాత్కి కూడా బస్ ఫెసిలిటీస్ బాగాలేవు. చాలామంది వాకింగ్ తోటి అర్ఫాత్ వరకు, అర్ఫాత్ నుంచి ముజల్ఫా నుంచి జమ్రాత్ వరకు నియర్ బై 50 కిలోమీటర్స్, మళ్ళా జమ్రాత్ నుంచి వచ్చాక మళ్ళీ మక్కా వరకు నియర్ బై 50 కిలోమీటర్స్ వాక్ చేశారు. అందులో వృద్ధులు, మన ఆడవాళ్లకు చాలా ఇబ్బంది ఉంది. ఆ ఇబ్బందులు కాకుండా మన గవర్నమెంట్ చూడడం ఇదొక మా రిక్వెస్ట్. జనరల్ గా మీరు చెప్పండి, మీరు కూడా హజ్ యాత్ర చేసి వచ్చారు కదా, మీ అనుభవాలు చెప్పండి. ముఖ్యంగా గతంలో జమ్రాత్ లో ఎక్కువ తొక్కిసలాట జరిగి ఏవో గిరణాలు సంభవించేవి. ఈసారి హజ్ యాత్రలో మరణాలు కూడా సంఖ్య కూడా పెరగడానికి కారణం ఏమంటారు? అక్కడ ఎందుకు ఈ మరణాల సంఖ్య పెరగడానికి కారణం ఏమంటారు?
అక్కడ మరణాలకి కారణం ఏంటంటే సార్, అక్కడ 55 degrees ఆఫ్ ద టెంపరేచర్ ఉంది ఈసారి, ఎప్పుడు లేనంతగా చాలా ఎక్కువ ఉండేది. సెకండ్ థింగ్ వచ్చేసి ప్రాపర్ వాటర్ లేదు, లిక్విడ్స్ లేవు. సో ఆ ఎండలో ఆ వేడికి తట్టుకోలేక సన్ స్ట్రోక్ అయి చాలామంది చనిపోవడం జరిగింది. అండ్ ప్రాపర్ షెల్టర్స్ లేవు, ఎందుకంటే ముజ్దలిఫా 10th జిల్హజ్ జనరల్ గా గతంలో జమ్రాత్ దగ్గర ఎక్కువ తొక్కిసలాట జరిగేది. ఈసారి అలా తొక్కిసలాట అయితే లేదు సార్. ఏదన్నా జరిగితే అక్కడ ఇన్సిడెంట్స్ జరిగేవి ప్రతిసారి అక్కడ అయ్యేది సార్. ఈసారి ఆ విధంగా లేకుండా మరణాలు సంభవించడానికి నేను కారణం. అక్కడ ఫెసిలిటీ జమ్రాత్ దగ్గర ఎలా ఉంది ఫెసిలిటీ? జమరాత్ దగ్గర ఫెసిలిటీ బాగుంది. ప్రతి సంవత్సరం అక్కడ తొక్కిసలాటలో చాలా మంది చనిపోయే వాళ్ళు, కానీ ఈసారి అలా లేదు. ఎందుకంటే వాళ్ళు రోడ్ ప్లానింగ్ చాలా పర్ఫెక్ట్గా వేశారు. వెళ్ళే హాజీలో ఒక రూట్లో వెళ్ళి ఇంకో రూట్లో రిటర్న్ వచ్చేలాగా. సో తొక్కిసలాటలో అయితే ఎవరు చావలేదు, అలాంటి ఇష్యూ లేదు ఈసారి. ప్రాబ్లం వచ్చేసి ఏంటంటే జస్ట్ డీహైడ్రేషన్ అయిపోయి ఆ ఎండకి తట్టుకోలేక చాలామంది చనిపోవడం జరిగింది. 55-60 degrees ఆఫ్ టెంపరేచర్లో మన తోటి హజ్ యాత్రికులు ఎవరైతే ఉన్నారు కదా, ఆ ఎండకు తట్టుకోలేక సన్ స్ట్రోక్ అయ్యి చనిపోవడం. అంటే డీహైడ్రేషన్ అయ్యే వరకు కాకుండా వాటర్ సదుపాయాలు కానీ అటువంటి సదుపాయాలు ఏదైనా ఫ్రూట్ జ్యూసెస్ సదుపాయాలు, అటువంటి సదుపాయాలు మన గవర్నమెంట్ కానీ అక్కడ గవర్నమెంట్ కానీ కల్పించలేదు. ప్రతి సంవత్సరం అక్కడ గవర్నమెంట్ అక్కడ దారంతా ఫ్రూట్స్ జ్యూసెస్ అన్ని సప్లై చేసేవాళ్ళు, కానీ ఈసారి ఎవరికి అక్కడ అలౌ చేయలేదు. చాలా మంది చావడానికి కారణం ఏంటంటే నీళ్లు కూడా సరిగ్గా దొరకలేదు. అంటే మన ఇండియా తరఫు నుంచి కొంతమంది ఏజెంట్స్ సర్వీస్ చేయడానికి అక్కడికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి వెళ్తారు. వాళ్ళ సర్వీస్ ను మీరు అంటే తీసుకోలేకపోయినారా, లేకపోతే సర్వీస్ లేకుండా అక్కడ చేసే వాళ్ళు లేరా అంటారా? ప్రతి 200 హాజీలకి ఒక వాలంటీర్ అనేది పంపించారు ఇండియా నుంచి, కానీ అలాంటి సర్వీస్ అయితే ఆ 5 రోజుల్లో మాకు దొరకలేదు. మ్యాక్సిమం ఆల్ ఇండియన్స్కి ఎవరికి దొరకలేదు. వేరే కంట్రీ వాళ్ళు అందరూ వాళ్ళ వాలంటీర్స్తో వచ్చారు, గ్రూప్స్తో ఉన్నారు, కానీ మన ఇండియన్స్ వల్ల అనేది ఎవరిది వాళ్ళు విడిపోయి వెళ్ళడం వల్ల జరిగింది. వాలంటీర్ సర్వీస్ అయితే అంతగా లేదు ఆ 5 days వచ్చేసి. అంటే తప్పిదం ఎవరిది అంటారు? అక్కడ సౌదీ గవర్నమెంట్ అంటారా, లేకపోతే మన ఇండియన్ గవర్నమెంట్? ఇండియన్ గవర్నమెంట్ తప్పిదం ఎక్కువ ఉంది, సౌదీది కూడా ఇన్వాల్వ్మెంట్ కొంచెం ఉంది. బోత్ సైడ్స్ ఫెయిలియర్ ఉండడం వల్లనే ఇంతమంది చావడానికి కారణం. అండ్ ప్రాపర్ ఫెసిలిటీ లేదు. ప్రతి హాజీ ఇక్కడ నుంచి 3.5 లక్షలు ఇచ్చి వెళ్ళారు సార్. అక్కడికి వెళ్ళిన తర్వాత మీనాలో హజ్ మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి ఆ 5 days. ముస్లింలకు పవిత్రమైనది 5 రోజులు హజ్ యాత్ర, అది ముఖ్యమైన ఘట్టము. ఆ 5 రోజుల్లో ఏముందంటే సార్, మాకు ప్రాపర్ బస్ ఫెసిలిటీ ఇవ్వలేదు సార్ మీనా నుంచి అరఫాత్ వెళ్ళడానికి. సో ఆ తొక్కిసలాట ఎవరికి బస్ దొరికితే వాళ్ళు వెళ్ళారు. చాలా మంది నడుచుకుంటూ వెళ్ళిపోయారు. 50-60 డిగ్రీల టెంపరేచర్లో నడుచుకుంటూ వెళ్ళిపోయారు. సో ఆ ఎండలో వెళ్ళారు, అక్కడ ప్రాపర్ అకామిడేషన్. మళ్ళీ ఆ రోజు నైట్ మొత్తం ముజ్దలిఫాలో స్పెండ్ చేసి మళ్ళీ 10th జిల్హజ్ మార్నింగ్ జమరాత్కి శైతాన్కి కంకర రాళ్ళు కొడతాం కదా సార్, ఆ ప్రొసీజర్కి 10 kilometers అనేది నడుచుకుంటూ రావాలి అందరూ, ప్రతి హాజీ. ఆ ప్రాసెస్లో ఎక్కడ ఏ ఫెసిలిటీ లేదు, నాట్ ఈవెన్ వాటర్ ఆల్సో లేదు సార్. అంటే సరే, కొంతమంది ముద్దుసలి వాళ్ళు ఉంటారు, వాళ్ళ కోసం ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు? ఏం ఏర్పాట్లు లేదు సార్, అందరికి ఒకటే సార్. ముసలి వాళ్ళకి ఎవరికి ఏ ఫెసిలిటీ, అందరు నడుచుకుంటూ రావాల్సిందే. గతంలో ఏదో వీల్ చైర్స్ లేకపోతే అది మోసుకుపోవడానికి ఏర్పాటు చేసేవారు. ప్రతి సంవత్సరం అక్కడ లోకల్ పీపుల్స్ వచ్చేవాళ్ళు హెల్ప్ చేయడానికి ముసలి వాళ్ళకి, వీల్ చైర్ కి. ఈసారి అలాంటిది లేదు. మన ఇండియన్ గవర్నమెంట్ తరఫు నుంచి కూడా పెద్దగా సపోర్ట్ అయితే లేదు ఓల్డ్ ఏజ్ పీపుల్ కి సపోర్ట్ చేయడానికి. ముఖ్యంగా మీరు చెప్పండి, మన ఇండియన్ గవర్నమెంట్ నుంచి సర్వీస్ లో ఫెయిల్యూర్ ఏందంటారా? సర్వీస్ లో ఫెయిలియర్ అని చెప్పలేము, కాకపోతే సర్వీస్ ఇంప్రూవ్ చేయాలా మన వాళ్ళు. ఎందుకంటే అక్కడ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏంటి అనేది మన వాళ్ళు చెక్ చేసి దాని తర్వాత 1 month బిఫోర్ మన ఖాదిముల్ హజ్జాజ్ ఎవరైతే ఉంటారో వాలంటీర్స్ వాళ్ళకు ఇంకా ఎక్కువ చేయాలా. ప్రతి 50 హాజీస్ 60 హాజీస్కి ఒక ఖాదిముల్ హజ్జాజ్ పెట్టాలా. పెట్టి వాళ్ళకు ఒక్కొక్క గ్రూప్గా సపరేట్ డివైడ్ చేస్తే, ఇంకోటి వాళ్ళకు 1 month బిఫోరే సౌదీ పంపించి అక్కడ దారులు కానీ అక్కడ మినిమం అక్కడ లాంగ్వేజ్ కానీ నేర్పించాలా. అలాంటి వాళ్ళు అంటే మనకు హాజీలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు.
కాకపోతే మాకు కొన్ని సర్వీసులు ఇంప్రూవ్ చేయాలని మన రిక్వెస్ట్ ఉంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తోటి. మన వాలంటీర్స్కి ఏంటంటే సార్ అక్కడ లాంగ్వేజ్ అరబీ రాదు, వాళ్ళకి మన ఇంగ్లీష్ హిందీ ఉర్దూ రాదు, అక్కడ మిస్కమ్యూనికేషన్ అనేది చాలా ఎక్కువ అయింది. అంటే ఏ రాష్ట్రాలకు సంబంధించిన వాలంటీర్స్ ఆ రాష్ట్రాలకు ప్రజలకు హెల్ప్ చేసే సౌకర్యం లేదంటారా? సౌకర్యం ఉంది కానీ సార్ హెల్ప్ చేయడానికి కమ్యూనికేషన్ లేదు సార్. అలా లేదు. ఇంకోటి వాళ్ళకి ఒక హాజీ వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ ఏమైంది, దాంట్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంది, ఆ ప్రోటోకాల్స్కి ఎలా ఫేస్ చేయాలి, ఫర్దర్గా ఏమన్నా కంప్లైంట్ వస్తే ఇమ్మీడియట్గా ఎలా దానికి సార్ట్ అవుట్ చేయాలి, ఆ సిస్టమ్ లేదు. మ్యాన్ పవర్ ఉంది బట్ హౌ టు డీల్ విత్ ద ప్రాబ్లమ్ అనేది లేదు సార్. అందుకే చాలా ఫెయిల్ అయ్యారు. సార్ మీ అనుభవాలు హజ్ యాత్రలో మీరు ఎలాంటి కష్ట నష్టాలను ఎదుర్కొన్నారు? अस्सलामुअलैकुम। हज जो है मशक्क़त का नाम ही हज है, मगर हमारे को जो सहूलत मिल सकती थी वो सहूलत नहीं मिली। जैसे बस ट्रांसपोर्टिज्म थोड़ा उनको ट्रेन का मेट्रो ट्रेन का पास मिला जो उनको दिए, और उसमें नसूख कार्ड जो है हमारे को नसूख कार्ड में वो मकतब एक जो है 156 बोल के आया और एक 281 बोल के रात में आके उन्होंने भी रखा, तो कंफ्यूज हो गए। एक 281 वाला पूरा फेलियर होगा वो मीना में, फिर वो 281 के वाले को भी इधर कर दिया, पूरा एडजस्टमेंट ज़्यादा रहने से परेशानी। और उन लोग जो हमारे को भिजाना चाह रहे थे, हमारे मेरे साथ एक अरबी जानने वाला हाजी था, वो बात करके हज मिनिस्ट्री को बात करके बस बुलाने से हम लोग मक्के से मीना को जा सके। ऐसी दूसरा 466 में नहीं जा सकने से एक दबम दबी में बस पब्लिक ज़्यादा थी, बस कम होने की वजह से आने में दबम दबी में एक हाजी का इंतकाल होगा। वैसे ऐसे हादसे बहुत जगह हो जाते थे। अगर ये लोग सही तरीके से ट्रांसपोर्टिंग हमारे को रखते तो ये हादसे नहीं होते थे। हज का मतलब तो ये है कि हम मशक्क़त उठाना, मगर हमारे को जो सहूलत मिल सकती थी वो नहीं मिल सकी हमारे। और रास्ते में जो मीना से फिर निकलना है, मीना से निकलने के बाद हमारे को हज़ारों की तादाद है, लाइन बनाओ कर बोल के कहता है वो। हज़ारों आदमी लाइन कैसा बना सकते? एक गेट खोल के एक को लाइन से छोड़ो बोलते छोड़ना है। 2 बजे रात से ठहरे 100 आदमी को 8 बजे तक ठहरा दिया, फिर हम दूसरी रोड से दूसरे गेट से गए तो पूरे बसेस चले गए। अब वो बस में दूसरे एक फ्लाईओवर के नीचे बसेस आ रहे थे, वहाँ हज़ारों लोग हैं, बसा कम है। बस में बड़ी मुश्किल से मिल गया, 6 जनों में से 2 जने बैठे, 4 जने नहीं बैठे। बैठ के जाने के बाद वो ड्राइवर जो है अरफात को लेके आके उसको लोकेशन नहीं मालूम, वहीं जबले नूर पे मस्जिद निमरा करने वो ब्रिज पे 6 बार राउंड फिरा रहा हूँ, 1 घंटे तक ऐसे फिरा रहा, उसको लोकेशन नहीं मिल रहा या पुलिस वाले जाने नहीं दे रहे। आखिर में हमारे को जब वक्त करीब आया, हुदूद अरफात में उतर के हम पैदल चलना शुरू करें। वहाँ से पैदल जो हुआ, फिर हम अरफात में भी फुटपाथ पे गुजारे, हमको मकतब ही नहीं मिला, हमारे साथ और कई पैसे थे। और बाद जो आप बोले ऐसा डिहाइड्रेशन से बहुत सारे मौतें हुई वहाँ पे। उसके बाद हम मुज़्दलिफ़ा को भी पैदल निकले, पूरा मुज़्दलिफ़ा यानी कि अरफात से मुज़्दलिफ़ा समझता हूँ मैं 8-10 किलोमीटर होगा है, वो पैदल गए। फिर वहाँ से मुज़्दलिफ़ा से फिर जमरात को पैदल, जमरात से फिर हरम को पैदल। ऐसे अगर ट्रांसपोर्ट फैसिलिटीज़ मिली तो अपने को इतना मशक्क़त नहीं होती। और गवर्नमेंट ऑफ इंडिया से यही है कि हमारे को जो दूसरे वालों को बहुत सहूलत है, दूसरे मुल्क वालों के जो लोग हैं वो लोग अच्छी तरीके से अपने मुल्क वालों को बहुत अच्छा, जैसा इराक की बस इंडियन ला 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 इंडियन नहीं आना, ये इराक का है बोल के बोलना अपने लैंग्वेज में बोल रहे। अब बोले सा खादिम हज्जाज को अगर अरबी आई तो बेहतर रहता, उनकी बात समझ के उनको बात समझा सकते। वो नहीं आने की वजह से कम्युनिकेशन, लैंग्वेज कम्युनिकेशन की वजह से बहुत परेशानी हो रही। ముఖ్యంగా చెప్పండి, ఈ ఏడాది మరణాల సంఖ్య పెరగడానికి కారణం ఏమంటారు? అన్ని సంభవించడానికి కారణం ఏమంటారు? వసతులు లేమే? వసతులు లేవు సార్, వసతులు లేక డిహైడ్రేషన్, సన్ స్ట్రోక్ అయ్యి చాలామంది చనిపోయారు. మన సంతోష్ నగర్ దగ్గర ఒక హాజీ ఉన్నారు, 10th జిల్హజ్న అనే చనిపోవడానికి కారణం కూడా ఈ తొక్కిసలాటలో ఎండకు తట్టుకోలేక అందరు ఒకటేసారి బస్ మీద ఎక్కడం వల్ల ఆయన కార్డియాక్ అరెస్ట్ వచ్చి చనిపోవడం జరిగింది. ఇప్పుడు అంటే ఈ 5 రోజుల యాత్రలో భోజన సదుపాయాలు కానీ, అక్కడ ప్రార్థనలు చేసుకోవడానికి ముస్లింలు ప్రార్థనలు చేసుకునే సదుపాయాలు కానీ ఎలా కల్పించారంటారు? చాలా ఇబ్బందులు జరిగినాయి. ప్రార్థనలు అయితే ఎవరి టెంట్లో వాళ్ళు ఇబ్బందులు కూడా చేసుకున్నారు. ఎందుకంటే మనం హజ్కి వెళ్ళాము, ఎంత ఇబ్బందులైనా ఎదుర్కొంటాము. కాకపోతే ఆ ఇబ్బందులు కూడా కాకుండా మన గవర్నమెంట్ యాక్షన్ తీసుకోగలుగుతుంది.
ఆ మౌల్యం ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద ఒత్తిడి కలిగించి మన హాజీలకు ఇబ్బంది కాకుంటే మన ఇండియా గవర్నమెంట్ తరపున వాళ్ళతోటి మాట్లాడడానికి ఎవరు లేరు అక్కడ. ఖాదిముల్ హజ్జాజ్ ఉన్నారు కానీ కాకపోతే వాళ్ళకు ఏంటంటే లాంగ్వేజ్ ప్రాబ్లం, ఇంకొకటి 200 మెంబర్స్కి ఒక హాజీ, ఒక ఖాదిముల్ హజ్జాజ్. ఒక్కొక్క ఖాదిముల్ హజ్జాజ్కి 10 ప్రశ్నలు వేస్తే వాళ్ళు కూడా ఇబ్బందులు పాలయ్యారు. వాళ్ళది ఏం తప్పు లేదు ఖాదిముల్ హజ్జాజ్కి, కాకపోతే వాలంటీర్స్ ఖాదిముల్ హజ్జాజ్కి మన ప్రభుత్వం పెంచాలా, అది మెయిన్ ముఖ్య కారణం. ఇంకొకటి టెంట్లలో ఏంటంటే ఒక్కో టెంట్లో 350 మెంబర్స్, 400 మెంబర్స్కి 200 మెంబర్స్ దాంట్లో డబల్ ఆఫ్ ద చేస్తే ఒక్కో బెడ్కి 22 ఇంచెస్ బెడ్స్ ఇచ్చారు సార్. 22 ఇంచెస్ బెడ్ అంటే హెవీ ఉన్న వాళ్ళు, సన్నం ఉన్న వాళ్ళు పక్కకు ఆనుకొని పనుకోవడం అంటే రాత్రి నిద్రల కోసం చాలా ఇబ్బందులు, వాష్రూమ్ల కోసం ఇబ్బందులు. ఇంకొకటి మీరు మంచి ప్రశ్న అడిగారు ఇప్పుడు మా బ్రదర్ ఫిరోజ్ ఖాన్ గారికి, ఏంటంటే అక్కడ హాజీలు చనిపోవడానికి కారణం ఏంటి, అక్కడ టెంపరేచర్కి హాజీలకు కనీస మెడికల్ సదుపాయాలు లేనందువల్ల చనిపోయారని నేను చెప్పగలుగుతా. ఇంకొకటి అంబులెన్స్ ఫెసిలిటీ నా లెక్కలో అయితే మన తెలంగాణ, వేరే స్టేట్ గురించి అయితే నాకు తెలీదు, మన తెలంగాణలో అయితే ఎక్కడైనా చిన్న ఇన్సిడెంట్ జరిగితే ఒక కాల్ చేస్తే 2 నుంచి 5 నిమిషాల్లో అంబులెన్స్ వచ్చేస్తుంది. అలాంటి పెద్ద సౌదీలో రాలేదు. 1 hour 2 hours కానీ 3 hours కానీ అందులో కూడా హాజీలకు చాలా ఇబ్బందులు జరిగాయి సార్. అంటే సార్ చెప్పినట్లు వేరే దేశాల ప్రజలకు ఎవరు ఇంత ఇబ్బందులు పడలేదు, మన ఇండియా ప్రజల పడినంత ఇబ్బంది ఎవరు ఎదుర్కోలేదు సార్. కరెక్ట్, అది వాస్తవం. కాకపోతే వేరే దేశం వాళ్ళు మన దేశం వాళ్ళకు అడుగుతున్నారు, ఎదురు దేశం వాళ్ళు ఎవరికైతే హిందీ వస్తారో, అక్కడ నేషనల్ లాంగ్వేజ్ వాళ్ళు ఉన్నారో హిందీ, ఏంటి మీ దేశం వాళ్ళకు ఇలా ఇబ్బందులు జరుగుతున్నాయంటే మన దేశం పరిస్థితి మనం ఆవేదన చెప్పుకోలేక ఇబ్బందులు పడుతున్నాము. మన అత్యంత జనాభా గల దేశంలో ఇంకోటి మనం పవర్ఫుల్ కంట్రీ అని మన దేశాన్ని మనం అనుకుంటాము. ప్రతి ముస్లిం సోదరుడు మన దేశాన్ని ప్రేమిస్తాడు. అందులో వీళ్ళు ఇట్లా అడిగే వరకు మాకు చాలా బాధగా అనిపించింది. అయినా కానీ మేము మేనేజ్ చేసుకొని ఏం లేదు మాకు చాలా హాయిగా ఉంది అని చెప్తున్నాము. మేము ఇక్కడి వరకు మీ దాకా రావడానికి కారణం ఇదే. మా వాయిస్ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, తెలంగాణ గవర్నమెంట్ వరకు వెళ్ళాలని మా యొక్క నివేదన. అంటే మీ డిమాండ్ ఏమి, అంటే ప్రభుత్వాన్ని మీరేం డిమాండ్ చేస్తారు? ప్రభుత్వాన్ని మన వచ్చే హాజీలకు ఒకటే ఇబ్బంది కాకుండా ఉండాలంటే మీనాలో సరైన సదుపాయాలు, ఇంకొకటి షెఫ్స్ ఏదైతే ఫుడ్ ఎలాంటి సదుపాయాలు, ఏదైతే బెడ్స్ ఉన్నాయో టెంట్లో ఎంతమంది వస్తారో అంతే మందికి చోటు ఇవ్వాలా. 200 మంది జాగల 400 మందికి ఇవ్వద్దు. ఇంకొకటి ఏంటంటే బెడ్స్ 22 ఇంచెస్ జాగల మినిమం 26 ఇంచ్ బెడ్ ఉండాలి ఒక్కో హాజీకి. అలా ఉంటే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఇంకొకటి ఫుడ్ ఫెసిలిటీకి వస్తే వాళ్ళు కూడా తెచ్చి సర్వీస్ చేస్తే టెంట్లోకి 4-5 పెట్టి సర్వీస్ చేస్తున్నారు వాళ్ళు ఎవరైతే మౌల్యం ఉన్నారో. లాస్ట్ టెంట్ వరకు వెళ్ళే వరకు 8 నుంచి 12. అందులో సఫర్ అవుతున్న పీపుల్ అంటే ఓల్డ్ ఏజ్ వాళ్ళు, షుగర్ పేషెంట్స్, బీపీ పేషెంట్స్, ఆడవాళ్ళు ఎవరైతే తొందరగా నిద్రపోతారో, చిన్నపిల్లలు కూడా ఉన్నారు అందులో చాలా సఫర్ అయ్యారు. అయితే దానికోసం దగ్గర 50 కౌంటర్స్ అన్న ఫుడ్ కౌంటర్స్ వాళ్ళు అక్కడ మన గవర్నమెంట్ అక్కడ అరేంజ్ చేస్తే, ఇంకోటి షెఫ్ వాళ్ళకు మన టేస్ట్ తెలీదు, మన దేశ ప్రజలు ఉన్నప్పుడు మన దేశం లాగా మనకు ఫుడ్ అందాలని మా యొక్క ఆశ. అక్కడ షెఫ్స్ మన ఇండియన్ గవర్నమెంట్ షెఫ్స్ ఉంటే, మన భారతదేశ షెఫ్స్ ఉంటే, తెలంగాణ షెఫ్స్ ఉంటే చాలా బాగుంటుందని నా యొక్క ఆశ. మీరు చెప్పండి మీ డిమాండ్స్ ఏమి, మీరు ఎలాంటి, అక్కడ స్థానిక ప్రజలు కూడా మీతో డిస్కస్ చేసింటారు, మీ అందరితో డిస్కస్ చేసింటారు వాళ్ళ కష్టాలు నష్టాలు, వాళ్ళవి మీవి, మీరు ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నారు, మీ డిమాండ్స్ ఏమి, గవర్నమెంట్ నుంచి ఏం అడగదలుచుకున్నారు? సార్, ప్రతి సంవత్సరం హజ్కి వెళ్ళే వాళ్ళలో 60 నుంచి 70% వరకు ముసలి వాళ్ళు ఉంటారు సార్, వృద్ధులు ఉంటారు. సో వాళ్ళకు హెల్ప్ చేయడానికి కొంచెం వాలంటీర్స్ని పెంచితే బాగుంటుంది. చాలామందికి భోజనం దొరక్క వాళ్ళు అట్లానే పస్తులు ఉన్నారు ముసలి వాళ్ళు. సో ఆ వాలంటీర్ సర్వీస్ కొద్దిగా ఇంప్రూవ్ చేసి, ఇంకోటి మెడికల్ సర్వీసెస్ కొద్దిగా పెంచితే బాగుంటుంది. ఈ సంవత్సరం ఏమైందంటే హెల్త్ సర్వీసెస్, ఈ ఫెసిలిటీస్ అన్నీ ఫెయిల్ అవ్వడం వలన చాలామంది హాజీలు తొందరగా వాళ్ళ సెల్ఫ్ టికెట్ తీసుకొని ఇండియాకి వచ్చేసారు. ఎందుకంటే అక్కడ ఉండలేక, అక్కడ హజ్ యాత్ర పూర్తి చేసుకున్న తర్వాత వాళ్ళ షెడ్యూల్ ఫ్లైట్స్కి ఒక 1 వీక్ బిఫోర్, 10 డేస్ బిఫోర్ వాళ్ళ సొంతంగా టికెట్స్ తీసుకొని ఇండియాకు చాలా మంది వచ్చారు సార్.
అలాంటి వందల్లో మంది ఉన్నారు. ఎందుకు వాళ్ళు వచ్చారంటే వాళ్ళకి అక్కడ ఫెసిలిటీస్ లేక, మెడికల్ సర్వీసెస్ చాలా ఇంప్రూవైజ్ చేయాలి సార్. అందరికీ జస్ట్ నార్మల్ ఒక డోలో 650 ఒక కాఫ్ సిరప్ ఇస్తే సరిపోదు సార్. సో నా మెయిన్ రిక్వెస్ట్ వచ్చేసి కొద్దిగా మెడికల్ సర్వీసెస్ పెంచండి. ఇంకోటి వాలంటీర్స్ని పెంచి వాళ్ళకు కొద్దిగా అరబిక్ నేర్పించి అక్కడ గ్రౌండ్లో ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయి, వాళ్ళకి ఎలా రెక్టిఫై అవ్వాలి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఎందుకంటే మన ఖాదీంలో వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో సార్, వాళ్ళకి ఏదైనా ఇష్యూ తీసుకెళ్తే వాళ్ళ గ్రూప్లో అప్డేట్ చేసుకుంటే ఆ గ్రూప్ ఎక్కడ సార్ రిటర్న్ హైదరాబాద్కి వస్తుంది మెసేజ్. హైదరాబాద్ నుంచి ఇర్ఫాన్ షరీఫ్ గారు మాకు ఈ కంప్లైంట్ వచ్చింది, మేము దీన్ని రెక్టిఫై చేస్తామంటే ఆ ప్రాబ్లం వచ్చిన 7 hours 8 hours తర్వాత ఇక్కడ నుంచి ఒక మెసేజ్ వస్తుంది, కానీ ప్రాబ్లం అయితే సాల్వ్ అవ్వట్లేదు. అంటే ప్రభుత్వం పంపించిన, ప్రభుత్వం నుంచి, ప్రభుత్వం తరఫున ప్రభుత్వం సెలెక్ట్ చేసిన యాత్రికులకే ఇలాంటి కష్టాలు ఎదుర్కొంటున్నారు, లేకపోతే ప్రైవేట్ ట్రావెల్స్ నుంచి వెళ్ళిన వాళ్ళు కూడా ఇలాంటి కష్టాలు ఎదుర్కొంటున్నారు? ప్రభుత్వం నుంచి వెళ్ళే వాళ్ళకే చాలా ఎక్కువ కష్టాలు ఉన్నాయి సార్. అంటే వాళ్ళకు మీకు, అంటే ప్రైవేట్ వాళ్ళకు ప్రభుత్వం నుంచి పంపించిన వాళ్ళకు డిఫరెన్స్ ఏమంటారు? ప్రైవేట్కి వెళ్ళిన వాళ్ళకి ఏముంది సార్, వాళ్ళకు అన్ని ఫెసిలిటీస్ బాగానే ఉన్నాయి, ఇక్కడ మన సిస్టమే ఫెయిల్ అయిపోయింది సార్, అంతకు మించి ఏం. ఇంకోటి ఏంటంటే సార్, ప్రైవేట్ నుంచి వెళ్ళిన వాళ్ళకు బస్ ఫెసిలిటీ బాగుంది. ఇంకొకటి ఏంటంటే ఫుడ్ ఫెసిలిటీ, మన లోకల్ ఫుడ్ ఫెసిలిటీ ఉంది. మన గవర్నమెంట్ తరఫున వెళ్ళిన హాజీలకు ఫుడ్ ఫెసిలిటీలో, బస్ ఫెసిలిటీలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అది మెయిన్ ముఖ్యమైన అంశం. ప్రైవేట్ వెళ్ళినా గవర్నమెంట్ వెళ్ళినా కానీ ఫస్ట్ ఆ 5 days అనేది సర్వీస్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది, కొద్దిగా హాస్పిటాలిటీ ఎక్కువ ఉంటుంది ఫర్ ప్రైవేట్ వాళ్ళకు. కానీ మన ఇండియన్ నుంచి వెళ్ళిన వాళ్ళు, గవర్నమెంట్ నుంచి వెళ్ళే వాళ్ళు, వాళ్ళకి బేసిక్ అమ్యూనిటీస్ కూడా లేవు, ప్రాపర్ శానిటేషన్ లేదు, టెంట్స్ క్లీన్ లేవు, ఫుడ్ ప్రాబ్లం ఎక్కువ ఉంది, అన్హైజీనిక్ ఎక్కువ ఉంది, వాటర్ లేదు. సో వైఫల్యం అంటారా లేకపోతే ఏమంటారు మీరు? సెంట్రల్ హజ్ కమిషన్ వైఫల్యం ప్లస్ సౌదీ గవర్నమెంట్ వైఫల్యం. మీరు చెప్పండి, మీరు ఏం డిమాండ్ చేస్తారు ప్రభుత్వం నుంచి? देखिए साहब, अभी अब हमारे उमर पटेल और भाई फिरोज खान बताए, वहाँ पे जो तबीयत ख़राब हो रहे थे जिसकी भी गर्मी की वजह से, उसी वजह से, तो एक इंडियन का ही तो ख़राब हो रहा था, एक अरबी वाला बताओ, लैंग्वेज में इशारे से बताए तुम्हारे देखो। मैं जाके उसको पुलिस जो भी था वहाँ पे उसको बताया, मैं बोला एम्बुलेंस चाहिए उनको, बहुत सीरियस होगा मामला। उन्हें आगे देखा चलेगा। उसके बाद एक कोई वीआईपी जा रहा है, उसके पीछे 3 एम्बुलेंस जा रहे हैं, मगर पर इसको हाजी को देखने को तैयार नहीं है। ऐसा इसमें टोटली फेलियर हो गए लोग। एक हम मामूली सी परगी में इस्तेमाल करे थे, उसमें बहुत अच्छे अंदाज में करे थे। परगी में जो इस्तेमाल हुआ था उसमें सब सहूलतें थे। वैसे इतना बड़ा मुल्क का, इतना बड़ा हज का इस्तेमाल है, इसके लिए मेडिकल फैसिलिटीज रहना चाहिए। जैसा कैंप कुछ भी होते हैं इमीडिएटली अपने को दिए थे, इतने ज़्यादा मौत नहीं होते थे। టోటల్ గా 5 ప్రాంతాలు తిరుగుతారు, అంటే హజ్ యాత్రలో భాగంగా 5 ప్రాంతాల్లో తిరుగుతారు. ఆ 5 ప్రాంతాలలో మీకు నడకదారి అంటున్నారు, అవును, నడక ద్వారా తిరగాలి, అవును, నడక మార్గాన పోవాలి. కాబట్టి అవును. అక్కడ ఏజ్డ్ పీపుల్ కోసము, అట్లాంటి పీపుల్ కోసము ఏమైనా ఏర్పాట్లు చేశారా? అక్కడ ఏం ఏర్పాట్లు అయితే ఏం చేయగలుగుతారు, చేయలేదు కానీ చేయగలుగుతారు. కాకపోతే ఎవరైతే ఏజ్డ్ పీపుల్ కానీ యంగ్ కానీ అక్కడ టెంపరేచర్కి మనం తట్టుకోవాలంటే చాలా ఇబ్బంది సార్. ఇంకోటి ఏంటంటే అక్కడ 8 నుంచి 12 కిలోమీటర్ల మధ్యలో మనం నడవాలా, ఏది ముజల్ఫా నుంచి జమ్రాత్ వరకు. కనీసం టెంపరవరీ షేడ్ అన్న వేస్తే నీడలో నడుచుకుంటూ హాజీలు వెళ్తారు. ఆ దానికోసం సౌదీ గవర్నమెంట్ పైన మన గవర్నమెంట్ ఒత్తిడి పెడితే 100% వాళ్ళు దానికి అగ్రి అవుతారని నా యొక్క నివేదన. అంటే ప్రభుత్వం తరఫున పోయే వాళ్లకు ఇలాంటి కష్ట నష్టాలు ఎదుర్కొని ఉంటే రాబో కాలంలో ఈ పోయే యాత్రికులకు సంఖ్య తగ్గిపోవచ్చు అంటారా? వాళ్ళకు ఒకవేళ ఈ ఇబ్బందులు తెలిస్తే 100% తగ్గే ఛాన్స్ ఉంది సార్. కాకపోతే మన గవర్నమెంట్ సదుపాయం వచ్చే సంవత్సరంలో ఇంకా బాగా చేస్తుందని, లాస్ట్ ఇయర్ కంటే ఇయర్ బాగుంది, ఇయర్ కంటే ఇంకో ఇయర్ కూడా బాగా చేస్తుందని ప్రభుత్వం పైన మాకు నమ్మకం ఉంది. ఇంకోటి సబ్సిడీ విధానంలో కూడా తేడాలు, రాష్ట్రాలకు మధ్య తేడాలు ఉన్నాయి. అంటే సబ్సిడీ విధానము ఒక రాష్ట్రము 60%, ఒక రాష్ట్రము
ఇంత పర్సెంటేజ్ ఇస్తుంది. ఇప్పుడు సపోజ్ ఏపీ గవర్నమెంట్ గత ప్రభుత్వము 60% ఇస్తే 60,000 సబ్సిడీ ఇస్తే ఇప్పుడు వాళ్ళ టీడీపీ గవర్నమెంట్ లక్ష రూపాయల సదుపాయం ఇచ్చింది. మరి తెలంగాణ అంత చాలా సబ్సిడీ లేదనుకుంటా. మీరు చాలా దీని గురించి మీరేమంటారు? మీరు చాలా మంచి ముఖ్యమైన విషయం చెప్పారు సార్. కాకపోతే దేశంలో అన్నిటికంటే రిచ్ స్టేట్ అని మేము అనుకునే తెలంగాణ, ఇది హైదరాబాద్ మాది రిచ్. మా రేవంత్ రెడ్డి గారు సీఎం గారు డైనమిక్ లీడర్. తెలంగాణలో రాజశేఖర్ రెడ్డి గారి తర్వాత కాంగ్రెస్ని ప్రాణం పోసిన మన రేవంత్ రెడ్డి గారితో, మా ప్రియతమ నాయకునితో మాది ఒకే రిక్వెస్ట్ ఉంది, మా హాజీలకు కూడా మీరు సబ్సిడీ ఇవ్వాలని మా రిక్వెస్ట్. ఎంత డిమాండ్ చేస్తున్నారు మీరు? తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో 60,000 ఇస్తే మాకు మినిమం, మా రిచ్ స్టేట్ కాబట్టి మాకు 1,00,000 రూపాయలైనా మాకు రావాలని మా కోరిక. అంటే ఈ సబ్సిడీ విధానం పెంచడం వల్ల కొంచెం పూర్ పీపుల్ కూడా హజ్ యాత్ర చేయడానికి ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఇందులో వచ్చిన వాళ్ళు మాక్సిమం పూర్ పీపుల్సే ఉన్నారు సార్. మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చే ఉన్న వాళ్ళు అయితే ఎలాగైనా ప్రైవేట్ నుంచి కూడా వస్తారు. హజ్ కమిటీ ద్వారా ఎవరైతే వస్తారో మాక్సిమం పూర్ పీపుల్ ఉంటారు. ఇంకోటి వాళ్ళకి ఏంటంటే అప్పులు అవి ఇవి చేసుకొని వస్తారు. వాళ్ళకు ఒకవేళ సబ్సిడీ అందితే వాళ్ళకి చాలా ఇబ్బంది కాకుండా వెళ్ళడానికి చాలా మంచిగా ఉంటుంది సార్, సౌలభ్యంగా ఉంటుంది. హజ్ యాత్రకు వెళ్ళే భక్తుల కోసము వచ్చే సంవత్సరమైనా మంచి సౌకర్యాలు కల్పించాలని, సరైన సౌకర్యాలు కల్పించాలని, అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తరఫున వెళ్ళే భక్తుల కోసం కల్పించాలని ఇక్కడ హజ్ యాత్రికులు కోరుతున్నారు. ముఖ్యంగా ఇక్కడ ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కొంటున్నాం. వాళ్ళ కష్ట నష్టాలన్నీ తాము కళ్ళారా చూసాము, తాము ఎదుర్కొన్నాము. కాబట్టి తాముకు సరైన సౌలభ్యాలు కల్పించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈసారైనా రాష్ట్ర ప్రభుత్వము జోక్యం చేసుకొని వాలంటీర్లను పెంచి తమకు సౌకర్యాలు పెంచాల్సిందిగా కోరుతున్నారు. నమస్కారం.